आईफोन जीतने के लिए तैयार हो जाओ। सोनिक देखो आईफोन जीतो कॉन्टेस्ट सोमवार से शुक्रवार सुबह 10 बजे से 12 बजे तक सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఈ రోజు రాత్రికి మనం అందరం ఇక్కడే ఉందాం. పొద్దున్నే లేచి బయలుదేరదాం. హుజూర్ నాస్తా. వెయిటర్ అన్నయ్య, ఇక్కడ ఎవరైనా సమోసాలు తయారు చేస్తారా? సార్ మేము సమోసాలు తయారు చేయము కానీ సమోసీలు తయారు చేస్తాం. లగైతు ఈ సమోసీ అంటే ఏంటి చెప్తారా? ఓహో, ఇవి సమోసాల చెల్లెళ్ళు, సమోసీల మిత్రులారా. కాస్త జాగ్రత్తగా తీసుకురావచ్చుగా. అందులో పనిముట్లున్నాయి. అవసరమైతే సిటీ ఆఫ్ గోల్డ్ లో తలుపుల్ని గోడల్ని పగలగొట్టడానికి వాటిని తీసుకువచ్చాను. జాగ్రత్త. మోటు పతులు ఇక్కడికి చేరుకోగలిగారు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ కి చేరుస్తారన్న నమ్మకం నాకుంది. వాళ్ళు తీసుకెళ్ళకపోయినా మనం మాత్రం అక్కడ చేరుకునే తీరాలి. సిటీ ఆఫ్ గోల్డ్ రక్షక భటులు మోటు పతులను వెంబడిస్తున్నారు. మనం ఇక్కడ చేరుకున్నామన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. ఒక్కసారి ఆ కిరీటం తల్వార్ మన చేతికి అందాక రాజ్యమంతా మన సొంతం అయిపోతుంది. అదేలా? అలాగే పుస్తకంలో రాసి ఉంది, ఎవరైతే ఆ కిరీటాన్ని పెట్టుకుని తలవారిని పట్టుకుంటారో వాళ్ళు సిటీ ఆఫ్ గోల్డ్ రాజు అవుతారట. అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కుంటారట. తర్వాత శాశ్వతంగా రాజుకు బానిసలు అవుతారట. నిద్రపోయే వాళ్ళు లేస్తారా? అవును, అక్కడున్న వ్యక్తుల్ని ఏ మాంత్రికుడు విగ్రహాల్లా మార్చేశాడంట. ఆ రాజును కూడా అతడు అంతం చేశాడంట. అప్పటి నుంచి అక్కడికి రాకపోకలు లేవట. ఆ ఊరి సంరక్షకుడు ఈ ప్రదేశంలోనే ఉంటారు. ఏ ఒక్కరూ లోపలికి వెళ్లకుండా వాళ్ళ కాపలా కాస్తూ ఉంటారంట. బాలే ఉంది కదా? కరెక్టే జట్కా. నా పేరు గుల్ఖాన్. మీరెవరో నాకు తెలీదు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే మీరు ఇంకెక్కడికి కదలలేరు. పెద్దన్నయ్య, మేమేదైనా పని చేస్తామని పట్టుదల పడితే ఆ పని పూర్తి చేసే వెళ్తాం. పని పూర్తి కాకుండా వెళ్ళాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? చెప్పు. సిపాయిలారా, పతులు, ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఇంకా సమోసీలు తయారు కాలేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఆలోచించు. ఏంటి ఆలోచించేది? పరిగెత్తు, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, తప్పించుకొని పారిపోకూడదు. జట్కా, త్వరగా. వాళ్ళందరూ కావాలని ఇదంతా చేస్తున్నారు. మనం వెనక్కున్నామని వాళ్ళకి తెలుసు. ఇంకా ఓపికగా ఉండే ఓపిక నాకు లేదు. అంటే మనల్ని వీళ్ళే అంతం చేసేస్తారు సర్కార్. కాపాడు, హఠాత్తుగా చీకటి పడింది.
ఐడియా త్వరగా. త్వరగా. త్వరగా పోదండి. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా ఏం పాసిబుల్. మోటు త్వరగా రా. అరే డామిట్ కదంతా అడ్డు తిరిగిందే. నా కారు గాల్లో ఎగరలేదు మిత్రులారా. అదిరింది పెద్దనయ్య. వాళ్ళు భయపడినట్టున్నారు. చూడండి అందరూ వెనకే ఆగిపోయారు. అయినా మిత్రులారా సోదరులారా, వాళ్ళు మళ్ళీ వచ్చేలోగా మనందరం ముందుకు వెళ్ళి మార్గాన్ని వెతుక్కుందాం మిత్రులారా. అరే డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. అయ్యమ్మో ఏంటిది? పతులు ఈ ఇసుక నేల చాలా మెత్తగా ఉంది. ఆగండి, అందరూ ఆగండి. నేల మెత్తగా లేదు, ఇది ఊబి మిత్రులారా. లగైతూ ఊపిలో ఇరుక్కుంటే అసలు ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం అనుభవం లేదా. అయ్యా బాబు కాపాడండి. మీ ఎగురుళ్ళు గంతులు కట్టిపెట్టండి. ఎక్కువ ఎగిరితే అందరం త్వరగా లోపలికి కూరుకుపోతాం. శాంతి శాంతి. ఇప్పుడే ఉంటారు మీరందరూ. బాయ్ బాయ్. ఎందుకంటే కాసేపట్లో మీరు సమాధి అయిపోతారు. లోపలికి వెళ్లేలోగా చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెద్దనయ్య మేమందరం ఒకరికి సహాయం చేయడానికే వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని బయటికి లాగండి ప్లీజ్. నువ్వెవరికో సాయం చేయడానికి వచ్చావు, నీకు సాయం చేయడానికి ఇక్కడ ఎవరు రారు. బాయ్ 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 బాయ్. అయ్యమ్మా ఒకవేళ నేను దీనిలో కూరుకుపోతే ఫుర్ఫురి నగర పరిస్థితి ఏమిటి? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను. డాక్టర్ జట్కా అనే మహా సైంటిస్ట్ ఈ లోకం నుంచి ఇంత సులభంగా వెళ్ళిపోతున్నాడు మిత్రమా. పతులు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఐడియా. ఇదిగో మిత్రమా, ఒక్క నిమిషం. చనిపోయే వాళ్ళ చివరి కోరిక ప్రతి ఒక్కరూ నెరవేరుస్తారు కదా. మా చివరి కోరిక కూడా నెరవేర్చవా ప్లీజ్? సర్లే, మీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పండి. మా చివరి కోరిక ఏమిటంటే మీరు మాకు సమోసాలు తినిపించాలి. మీ చివరి కోరికని మేము తప్పకుండా నెరవేరుస్తాం. ఏయ్, త్వరగా వెళ్ళి సమోసీలు తీసుకురండి. అరే నా ప్రాణాలు పోతున్నాయి. ఎవరైనా సమోసీలు తినిపించండి. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక వెళ్దాం పదండి. సువాసన. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఏయ్, సమోసీలు తెప్పించి మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఏయ్, త్వరగా పరిగెత్తండి పదండి. అదే మోటు, వదిలిపెట్టి వాళ్ళని వెళ్ళనివ్వు. ఎంత కాదనుకున్నా వాళ్లే మన ప్రాణాలు కాపాడారు కదా. సమోసా తినగానే ఉల్లాసం పుట్టుకొచ్చింది పతులు. అదృష్టం బాగుండి వాళ్ళు సమోసాలు సమయానికి తీసుకొచ్చారు. లేదంటే మన పరిస్థితి ఏమై ఉండేది. మోటు యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ చింగ గారు. పెద్దనయ్య నేను చెయ్యాల్సిన పని చేశాను. ఇక నువ్వు పూర్తి చేయాల్సిన పని త్వరగా చెయ్యి. వెంటనే వెళ్ళి ఆ కార్ని రిపేర్ చెయ్యి. పతులు ఏదో విధంగా ఆ కిరీటాన్ని ఆ ఖడ్గాన్ని తీసుకునే పథకం ఆలోచించు.
లగేతో ఇంకా కిరీటం గురించి ఖడ్గం గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ మన ప్రాణాలు దక్కడమే కష్టం. మనం దిలావర్ గారికి మాటిచ్చాం. మాటిచ్చి మనం తప్పకూడదు. ఏం జరిగినా సరే. చింగం గారు గసీటారాం, ఇది డాన్స్ చేసే సమయం కాదు. ఆ సెంటార్ వచ్చేస్తూ ఉంటాడు. పరిగెత్తండి. లగేతో, నేను డాన్స్ చేయడం లేదు. లోపలికి ఏదో దూరినట్టుగా ఉంది. అటు చూడండి, పైకెక్కండి. అటు చూడండి. ఆ చిత్రాన్ని చూస్తుంటే వీటికి మంటంటే భయం అని అర్థమవుతోంది. మంటను చూపించామంటే అవి పారిపోతాయి. చూడండి, వాటితో పాటుగా ఇక్కడ 2 రాళ్లు కూడా ఉన్నాయి. వాటిని రాపిడి చేస్తే కాగడాలు అంటించొచ్చు. ఇదిగో కాగడాను అంటించండి. అయ్యమ్మో, ఈ కాగడాన్ని నేను తోట పేల్చినంత సులభంగా అంటిస్తాను. ఇప్పుడే అంటిస్తాను. లగేతో, అవి పిల్లర్ మీదకి వచ్చేస్తున్నాయి. డాక్టర్ జట్కా, నువ్వు ఏదో ఒకటి చేయి. ఏంటి ప్రయత్నించేది మిత్రమా? ఇదిగో లైటర్ చేతిలో పెట్టుకుని ముందే ఎందుకు చెప్పలేదు? తర్వాత చెప్తాను. వస్తున్నాయి, వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి. రాళ్లను రాపిడి చేసి గంటల సమయాన్ని వృధా చేశాము. జేబులో లైటర్ ఉందని నువ్వు ముందే చెప్పి ఉండొచ్చు కదా. నా మిత్రులారా, సోదరులారా, ఈసారి గాని కొట్టానంటే నేను ఈ కాగడాన్ని ఆపేసి విసిరేస్తాను. కులే బకవళి, మన కళ నెరవేరింది. మొత్తానికి మనం బంగారం నగరానికి చేరుకున్నాం. త్వరగా మనం కిరీటాన్ని ఖడ్గాన్ని చేజిక్కించుకొని ఈ ఊరు మొత్తానికి జీవం పోద్దాం. తర్వాత వాళ్ళు మనకి బానిసలుగా ఉంటారు. ప్రాణం పోసినా పోయకపోయినా ఈ ఊరు ఇక నుంచి మనకే సొంతం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. మీరందరూ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఇక్కడి నుంచి మీరు ఒక బంగారపు ఇటుక కూడా తీసుకు వెళ్ళలేరు. అరే, మేము ఇక్కడికి వచ్చింది బంగారం తీసుకెళ్ళడానికి కాదు. ఇక్కడున్న దిలావర్ ఖాన్ గారి, అబ్బాజాన్ గారి ఖడ్గాన్ని, కిరీటాన్ని తీసుకువెళ్ళడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఆ కిరీటం ఖడ్గం నా సొంతం. దాన్ని మీరు తీసుకెళ్లలేరు. మేము మీతో అబద్ధం చెప్పాము. నేనే ఇక్కడ మహారాజుని, యకుబాని. కానీ దిలావర్ ఖాన్ గారు మాతో చెప్పిన మాట వేరేగా ఉందే. ఇక్కడ ఉండే కిరీటం తల్వార్ వాళ్ళ అబ్బాజానుమని చెప్పారు. దిలావర్ ఖాన్ ఎవడో కానీ వాడు మీతో అబద్ధం చెప్పాడు. బహుశా ఎవరైనా కిరీటాన్ని తల మీద పెట్టుకుని తల్వార్ని చేత పట్టుకుంటే ఊర్లో అందరికి ప్రాణాలు వచ్చి వాళ్ళు బానిసలు అవుతారని వాళ్ళకి తెలుసు. అయ్యమ్మా, ఊర్లో వాళ్ళందరికీ ప్రాణం ఎలా వస్తుంది? ఒక్క మాంత్రికుడు మోసపూరితంగా నా రాజ్యాన్ని చేచెక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ నేను అతన్ని అంతం చేశాను. ఆ పైవాడి దగ్గరికి చేరుకునే ముందు అతని మాయాశక్తిని ప్రయోగించి నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ శిల్పాల్లా మార్చేసి నన్ను ఈ రూపంలోకి మార్చేసి వెళ్ళాడు. అతను నన్ను శపించాడు. అందుకే నేను ఆ కిరీటాన్ని ధరించలేకపోతున్నాను. ఎవరైనా ఆ కిరీటాన్ని ధరిస్తే వాళ్లే ఈ రాజ్యానికి రాజు అవుతారు. ఇక్కడ ప్రజలందరూ శిల్పా నుంచి మనుషులుగా మారి అతన్నే రాజుగా భావిస్తారు. ఎంత మోసం! దిలావర్ ఖాన్ మనల్ని నమ్మించి మోసం చేస్తాడని నేనసలు కలలో కూడా ఊహించలేదు. నేను ఆ దిలావర్ ఖాన్ ని వదిలిపెట్టను. సిపాయిలారా రండి, యుద్ధం జరగబోతుంది. నాకు తెలిసి మీకు తెలియకుండా మిమ్మల్ని వెంబడించి దిలావర్ ఖాన్ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు. కిరీటాన్ని ధరించినట్టు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమి చెయ్యలేము. మనం అతని ఆజ్ఞని పాటించి తీరాలి. పదండి, దర్బారులోకి వెళ్దాం. రండి, త్వరగా రండి. మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము. రండి రండి మిత్రులారా, మోటుపతులు, మీరు నిజంగా ధైర్యవంతులే. ఏయ్, మమ్మల్ని మిత్రులు అనొద్దు. నీకు మా శత్రువుగా ఉండే అర్హత కూడా లేదు. నువ్వు మాకన్ని అబద్ధాలే చెప్పావు. మా మంచితనాన్ని అవకాశంగా మార్చుకున్నావు. ఇది నా రాజ్యం.
ఇక్కడ నేను చెప్పిందే న్యాయం. మోటు, నా స్నేహాన్ని కాదని చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇప్పుడు చూస్తాను నువ్వు ఎంత ధైర్యవంతుడివో. నువ్వు ఎక్కువతో పోరాడతావు. గెలిచేవంటే అందరినీ పంపిస్తాను. ఓడిపోతే అప్పుడు వద్దు, ఇది సమఉజ్జీల పోరాటం కాదు. నేను పోరాడతాను పత్తులు. మాది సమవుజ్జి కాకపోయినా సరే ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతోంది. ఎట్టకేలకు గెలిచేది మంచి మాత్రమే. పత్తులు, నువ్వు వెళ్ళిపో. ఈ యుద్ధం నాది. లేదు మోటు, లేదు. మోటు ఎక్కడ ఉంటాడో పతులు అక్కడే ఉంటాడు. శబాష్, స్నేహం అంటే ఇదే. ప్రారంభించండి. మోటు నా మిత్రమా, నన్ను క్షమించు. నేను మహారాజు ఆజ్ఞని పాటించి తీరాల్సిందే. పత్తులు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. మోటు, పత్తులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఆలోచించు. ఐడియా. మోటు, ఈ తాడు పట్టుకో. దీంతో అతని చేతులు వెనక్కి విరిచి కట్టి స్వారీ చెయ్యి. ఎక్కువగా వెరీ గుడ్ మోటు. ఎక్కువగా సరాసరి దిలావర్ ఖాన్ దగ్గరికి వెళ్ళు. ఆగద్దు. ఎక్కడికి తీసుకువెళ్తావో అక్కడికి వెళ్తాను. ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఆగమని ఆజ్ఞాపించండి దిలావర్ ఖాన్. ఎక్కువ ఆగిపో. ఇది నా ఆజ్ఞ. మోటు మహారాజుకి జై. నేటి నుంచి మీరే మా మహారాజు. లేదు లేదు, అది అబద్ధం. ఇది అన్యాయం. మోసగించి నా కిరీటాన్ని లాక్కున్నాడు. రాజు నేనే రాజుని. పట్టుకోండి ఆ ద్రోహిని. ఆగండి, మీరు తప్పించుకోలేరు. దిలావర్ ఖాన్, ఎంతవరకు పరిగెడతావు? కూర్చోవద్దు. కిరీటం లేకుండా నువ్వు అందులో కూర్చోవద్దు. నేను కూర్చున్నాను. ఈ సింహాసనం నా స్వంతం. నేను రాజుని. నేనే రాజుని. ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ భూమి ఎందుకు కంపిస్తోంది? ఎవరైనా కాపాడండి. దిలావర్ ఖాన్, మమ్మల్ని కాపాడండి. మహారాజా, కాపాడండి. దయచేసి కాపాడండి. గులేబా కావలి. ఏమండి, నన్ను కాపాడండి. గులేబా కావలి. ఆగు.
కాపాడండి మోటు పతులు, నన్ను కాపాడండి. లేదు. కిరీటం లేకుండా సింహాసనంలో కూర్చోవడం తప్పు. అలా కూర్చుంటే వారికి ఇలాంటి కథే పడుతుంది. మోటు మహారాజా, ఇప్పుడు మీరు ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు. ఎక్కువబా, మీరే ఈ రాజ్యానికి రాజు. ఈ కిరీటాన్ని స్వయంగా మీరు పెట్టుకోలేరు, కానీ ఈ కిరీటాన్ని నేను మీకు పెట్టొచ్చు కదా. మోటు పద్దులు, మీకు ధన్యవాదాలు. నన్ను మీరిద్దరు కలిసి శాపం నుంచి కాపాడారు. నన్ను, నా రాజ్యాన్ని కాపాడారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎక్కువబా, ఈ రాజ్యానికి అసలైన రాజు మీరే. మేము కేవలం అతిథులం. మేము వచ్చిన పని పూర్తయిపోయింది. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఎంత బంగారం కావాలో మీరు తీసుకువెళ్ళొచ్చు. అంతా మీ సొంతం. అరే వద్దు ఎక్కువబా, వద్దు. మాకీ బంగారాలేవి వద్దు. అంటే కొన్ని రోజులు మా అతిథులుగా ఇక్కడే ఉండాలి. థ్యాంక్ యూ. నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి బంగారపు నగరంలో ఉండలేదా. స్వర్ణ కంచెల్లో తింటూ, స్వర్ణ మంచంపై పడుకుంటూ, శుభ్రంగా నిద్ర లేచి మనసుకు నచ్చిన ఆహారాన్ని తింటానా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.